దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామును గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కడెముకలలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. చూడండి, ఆదాము మట్టి నుండి తయారు చేయబడ్డాడు. అందుకనే మట్టి ఎప్పుడైనా చూడండి నీళ్లు రాగానే కరిగిపోతుంది. ఈ స్త్రీ అవ్వ ఎముక నుండి తయారు చేయబడ్డది. ఎముక ఎన్ని నీళ్ళు వచ్చినా కానీ కరగనే కరగదు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మొండివిగా ఉంటాయి. వాళ్ళు ఏదైతే ఆలోచన చేస్తారో, నిర్ణయం తీసుకుంటారో వాళ్ళు మొండిగా ఉంటారు. అందుకనే వాళ్ళ పట్టుదల, పిల్లల్ని, ఒంటరి స్త్రీని చూడండి, ఒక్కతే ఉంటుంది. 5 గంటలకు లేచి ఎంతో కష్టపడి పనిచేసి తన పిల్లల్ని అద్భుతమైన రీతిలో వీరులనుగా తయారు చేస్తుంది. అందుకనే పరిశుద్ధ గ్రంథం ఆదికాండం 21వ అధ్యాయం 12వ వచనం చెప్తుంది, అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, శారా ఏం చెప్పినా గానీ ఆమె మాట వినుము అని దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని, మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆమేన్.